హలో అండి. బాగున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్‌మెన్ జాస్మిన్ వ్లాగ్స్ 3, 2, 1. ఏం లేదండి. ఈరోజు చిన్న సంతలాగా మార్కెట్‌లాగా వచ్చానని చెప్పాను కదా! మాకు ఇక్కడ సంత జరుగుతుంటుంది కదా! అప్పుడైతే ఇక్కడికి వస్తాననమాట. ఇట్లా వెజిటబుల్స్ అయితే తీసుకున్నాను. అక్కడ ఈస్ట్‌మెన్ అయితే నేను ఇచ్చిన వెజిటబుల్స్ అన్నీ ప్యాకింగ్ చేపిస్తున్నాడు. తీసుకున్నట్టన్నీ ఇవన్నీ ఏ ఐటెమ్ అయినా తీసుకొని రూ. 10 అనమాట. చూసారా? ఇది వచ్చేసి కట్ చేసి నీట్‌గా బాక్స్‌లో ఎంత మంచిగా ప్యాక్ చేశారో ఇక్కడైతే ఇదంతా నీట్‌గా ప్యాకింగ్ బాగా చేసినారు. సూపర్‌గుంది ఇదైతే. టమోటాలు అన్ని వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి. ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఇదంతా తీసుకున్నాను. చూసారా? ఇవన్నీ తీసుకునేసరికి 130 అలా పడింది. ఇవి చాలా ఒక 2, 3 డేస్ అయితే మాకొస్తాయి. అన్నీ రూ. 10 కాబట్టి మార్నింగ్ అలా చేస్తే ఫాస్ట్‌గా అయిపోతుంది. చాలామంది ఫాస్ట్‌గానే తీసేసుకుంటుండ్రు. చాలా బాగున్నాయి. క్వాలిటీ గల ఇక్కడ మా పప్పీ చూడండి పొట్టిది ఏం చేస్తుందో. దీన్ని కూడా తీసుకొనొచ్చాము. ఎక్కడికెళ్ళినా మాకిది తోడుంటాయి గదా! ఇక్కడైతే నేను జామకాయలు కూడా తీసుకున్నాను. జామకాయలు నా ఫేవరెట్. అది కూడా పచ్చివి తీసుకుంటాను ఎప్పుడు కూడాను. అందుకే పచ్చివైతే ఒక 4 తీసుకున్నాను. ఇంకా అయితే ఫుల్లు రైన్ పడేలా ఉంది. క్లైమేట్ అయితే ఫుల్లు చేంజ్ అయిపోయింది. వర్షం పడేలా ఉంది. పడేలా కాదు పడుతుంది ఇంకొక 2, 3 మినిట్స్‌లో పడేలా ఉంది. అందుకే ఫాస్ట్‌గా అయితే తీసేసుకొని వెళ్ళిపోతున్నాము. ఇట్లా సంతలో వచ్చినప్పుడు ఇవన్నీ ఇట్లా బెనిఫిట్స్ అనమాట తీసుకునేవి. బెంగుళూరులో బెనిఫిట్స్ అయితే ఇదే అండి. కూరగాయల కాస్ట్ అయితే ఆల్మోస్ట్ చాలా వరకు తక్కువగానే ఉంటుంది. సో, అందుకని చెప్పేసి ఏం ప్రాబ్లమ్ లేదు ఇక్కడ. వెజిటబుల్స్‌కి అయితే అస్సలు కొదువనే లేదు. మంచిగా అన్నీ సెట్ అయిపోతాయి కాబట్టి అనుకుంటున్నారా? ఇంకేం అదేం ప్రాబ్లమ్ లేదు. లేదండి. చూసారా? ఇంకా ఇంటికొచ్చాక ఇవన్నీ ఏమేమి ఏంటనుకుంటుండ్రు, తీసుకున్నానో జస్ట్ చూపిస్తున్నా రూ. 10 ఒక్కొక్కటిగా సంతలో తీసుకున్న చూసేయండి. రూ. 10 ఐటమ్స్ చూపిస్తాను రండి. మా పొట్టి చూడండి ఎట్లా ఎగురుతుందో ఏదో విచిత్రమైన ఐటమ్స్ చూసినట్టు విచిత్రంగా బిహేవ్ చేస్తుంది చూడండి. ఇదైతే స్పోర్ట్స్ అండి. చూసారా? స్పౌట్స్ రూ. 10 ఎంత బాగున్నాయో. రూ. 10 ఇలాంటివి ఒలిచి ఈ బాక్స్‌లో పెట్టేశారు. సంతలో ఇదే బెనిఫిట్స్. ఇవి వచ్చేసి పనస పండ్లు ఉంటదని చెప్పినాను కదా! పనస పండు ఉంటది. దాంట్లో సీడ్స్ ఉంటాయి కదా! ఇవంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఇది తీసుకున్నాను. ఇంకా ఇవి వచ్చేసి మనకి ఇది అనమాట పాప్కార్న్ ఉడకబెట్టి ఇచ్చిండ్రు. ఇవి బాగున్నాయి. ఇవైతే ఒక 4 అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఇది చిక్కుడుకాయలు. మొలకెత్తిన చిక్కుడుకాయలు. ఇది తీసేకి రావడం లేదు. ఇట్లనే ఉన్నాయి. ఫ్రెష్‌గా ఉంటాయి. మొలకెత్తిన సీడ్స్ అనమాట. మొలకెత్తిన సీడ్స్ అదే కర్రీ చేసుకుంటే సూపర్ ఉంటుంది. అందుకని ఒక బాక్స్ తీసుకున్నా. ఇవి వచ్చేసి స్పోర్ట్స్‌కి సంబంధించిన ఐటమ్స్. నెక్స్ట్ వచ్చేసి మన ఫేవరెట్ జామకాయలు. ఇది ఒకటి తీసుకున్నా. ఇది కూడా బాగానే పచ్చిగా ఉంది కానీ కొంచెం ఇలా డ్యామేజ్ అయింది. కట్ చేస్తే పోతుంది. ఇవైతే ఎంత ఇవి రూ. 30 అయితే ఇవి తీసుకున్నాము. అంటే ఇదొక 10 ఇదొక 10 అంటే ఒకటి రూ. 5 పడింది. ఓకే, నెక్స్ట్ వెజిటేబుల్స్కి వెళ్దాం. వెజిటేబుల్స్ వచ్చేసి రూ. 10 ఇట్లా నీట్గా ప్యాకెట్లో ప్యాక్ చేసి ఇస్తారు. ఫ్రెష్గా ఉన్నాయి. బీన్స్ తీసుకున్నాను. బెండకాయ 2 బీన్స్ తీసుకున్నాను. వచ్చేసి గోరు చిక్కుడు అనమాట. ఈ గోరు చిక్కుడు ఒకటి తీసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నా. అదే తీసుకున్నా. లాస్ట్ నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ అయినా చూడండి జంప్ ఎట్లా చేస్తుంది. వాయమ్మ జంపు. ఇంకా ఇది వచ్చేసి నా ఫేవరెట్ చిలకడ దుంప. ఇంకా ఇది ఉడకబెట్టుకొని తింటే అది సూపర్ ఉంటుంది. అయితే తీసుకున్నా. ఇవి ఎంత అనుకుంటుండ్రు? ఇది జస్ట్ రూ. 20 తీసుకున్నా. ఇదైతే సంత. ఇన్ని ఐటమ్స్ తీసుకున్నాను కదా! ఎంత అనుకున్నారు? జస్ట్ 100 రూపీసే. చాలా బాగుంది. ఇదైతే ఇంకా ఉడకబెట్టుకునే పని లేకుండా డైరెక్ట్ తీసుకొని తినడమే అనమాట. అసలు ఇంత మంచి క్వాలిటీస్ రూ. 10కి ఎందుకు ఇస్తుండ్రో తెలియలేదు. స్పౌట్స్ అయితే ఆల్ మిక్స్డ్ అనమాట. చాలా రకరకాల నాకు పేర్లు తెలియని అన్నీ కూడా దీంట్లో మిక్స్ చేసి ఉన్నారు. ఇంకా ఇవైతే ఇంకా మనం కాల్చుకొని తింటాం కదా! అది ఇంకా అగ్గిలో వేసి కాల్చుకొని తినేదానికి. ఇంకా ఇది అయితే కూర మిక్స్ చేసేది. ఈ కూర
ఈ కూర ఇవి 2 కలిపి మిక్స్ చేసి కర్రీ చేస్తే సూపర్ ఉంటది. ఇంకా జాంకాయ అయితే ఇంకా ఈస్ట్ మ్యాన్ కోసం తీసుకున్నాడు. నా కోసం ఏం తీసుకోలేదు. తన కోసం తీసుకున్నా. నా కోసం అయితే ఈ చిలకడ దుంప తీసుకున్నాడు. ఇదే అండి నా మినీ షాపింగ్. ఇది ఉడకబెట్టుకొని తింటే సూపర్ ఉంటది టేస్ట్. హై లెవెల్ అనుకోండి. ఇది అన్నమాట. ఇంత సంత తీసుకున్న జస్ట్ 100 రూపీస్ అయింది. అన్ని 10 రూపీసే అండి. అన్ని 10 రూపీస్. ఇదొకటి మాత్రం జామకాయలు మాత్రం 30 రూపీస్ పడ్డాయి. మిగతాటన్నీ కలిపి 10 రూపీస్ పడింది. ఇదే నా చిన్న మినీ షాపింగ్ వ్లాగ్. నచ్చిందనే అనుకుంటున్నాను. ఇవన్నీ కలిపి 130 రూపీస్ అయినాయి అన్నమాట. ఇంకా ఉన్నాయి కానీ ఇంకా అంటే ఇది ఈ మధ్య కొత్తగా పెట్టారు. ఇప్పుడే 10 రూపీస్ ఐటమ్స్ అని రోడ్లో కొత్తగా పెట్టారు. ఇంకా ముందు ముందు మంచి మంచి ఐటమ్స్ అయితే వస్తాయి. చూద్దామా. ఇంకా నేనైతే ప్రస్తుతానికి ఇది తీసుకున్న. బెండకాయలు ఉన్నాయి ఇంట్లో మస్తుగా. బెండకాయ తీసుకోవాలనుకున్న మనసు అంతా అటే పోయింది. ఇంకా ఇష్టమైన మస్తులు ఉంటాయి ఇంట్లో, వద్దంటే ఇంకా తీసుకోవాలి. ఇదైతే భలే నచ్చింది నాకు, సూపర్గా ఉంది. ఇంకా ఇదైతే కాల్చుకుంటాను నేను, ఇప్పుడు అగ్గిలో కాల్చుకునేసి తింటాను అనమాట. ఇక్కడ చూడండి ఇష్టమైన 2 లైట్లు పట్టుకొని ఇట్లా చూపి లైట్లు 2 లైట్లు పట్టుకొని ఉన్నాడు వీడియో కోసం పాప. సరే అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్. బెంగళూరులో ఉంటే ఇదే బెనిఫిట్. కూరగాయలలో కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది. సో మా పొట్టి చూడని ఎట్లా చూస్తుందో అమాయకురాలుగా. పండుగాడైతే ఏ మూలనో ఉంటాడు. ఇంకా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.